శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు వీడియోలో కిచెన్లో ఉన్నటువంటి సింక్ దగ్గర ఉన్నటువంటి కుళాయి బ్లాక్ అయిపోయిందండి. ఆ కుళాయిని ఎలా క్లీనింగ్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అయితే పండగ నెలగంట పట్టిన కానించి అసలు క్షణం కూడా తీరుబడి ఉండటం లేదండి. వీడియోస్ పెట్టడం, తర్వాత ఏమో మార్నింగే ముగ్గులు పెట్టడం, వీలైనప్పుడల్లా కలర్స్ వేయడం అనేది జరగటం వల్ల అసలు ఖాళీ ఉండటం లేదు. ఈలోపు పండగ నెలగంట పట్టారు కాబట్టి బట్టలు కూడా వస్తున్నాయండి కుట్టించుకోవడానికి. దాని పని తర్వాత 5వ తేదీ ఫంక్షను, 4వ తేదీ ఏమో బొమ్మల కొలువు, మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఇలాగా అంతకుముందు 4-5 రోజుల క్రితం ఏమో షాపింగ్. ఇదంతా అస్సలు తీరుబడైతే లేదండి. చాలా టైం అయితే ఇట్లకే సరిపోతుందని చెప్పాలి. అయితే మాకు సండే ఆదివారం ఫంక్షన్ రోజు అనుకోకుండా కుళాయి బ్లాక్ అయిపోయిందన్నమాట అండి. అయితే ఆ రోజు ఫంక్షన్ కాబట్టి నీటి అవసరం అంతగా లేకపోయింది. పొద్దున సాయంత్రం భోజనాలు అక్కడే కాబట్టి. అయితే సోమవారం మార్నింగే కొంచెం నీటి అవసరం ఉంటుంది కాబట్టి మా వారు అది క్లీనింగ్ అంతా చేస్తున్నారన్నమాట. అయితే ప్లంబర్ వస్తే 1000-1500 రూపాయల వరకు డబ్బులు తీసుకుంటారండి. మా వారు వచ్చిన విధంగా చేస్తున్నారన్నమాట. కొంచెం ఇది కానీ బాగుంది. బయట పడేసుకుని కాబట్టి మొత్తం మా వారు చేసే వర్క్ వచ్చేసి టైల్స్ వర్క్ అండి. ఈ పని అయితే తనకి తెలియదనే చెప్పాలి. కానీ తన వంతు మాత్రం కృషి చేశారన్నమాట. అన్ని పార్ట్లు 1 by 1 అన్నీ ఇప్పుకుంటూ వచ్చారు. ప్రతిదాన్ని చెక్ చేశారని చెప్పాలి. అయితే ముందు ట్యాంకులోంచి వచ్చే నీళ్లు క్లీనింగ్ చేసేసామండి. ఫస్ట్ మొత్తం అంతా ఇప్పేసాం. చిలక ఏదో అంటారు కదా, కుళాయి వచ్చేదాన్ని చిలక ఏదో అంటారు. దాన్ని ఓపెన్ చేసేసిన తర్వాత క్లీనింగ్ చేసేసాము. దాని నుంచి మొత్తానికి ఓపెన్ చేసేసామండి చిలకని అయితే. అప్పుడు ట్యాంక్ నుంచి వచ్చి గొట్టం ఉంది, ఆ గొట్టాన్ని అయితే పళ్ళు తోముకుని బ్రష్ పెట్టుకుని లోపలంతా క్లీన్ చేసామండి. కొంచెం మట్టిలా గారగారగా ఉన్నదంతా వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత బిగిస్తే మళ్ళీ నీళ్లు రాలేదు. అప్పుడు చిలకని 2-3 భాగాల కింద ఓపెన్ చేసి దాంట్లో కొంచెం హార్పిక్ వేసామండి. అయితే యాసిడ్ కూడా వేస్తారట. అయితే ఇంకా మా దగ్గర హార్పిక్ ఉంది కదా అని అది వేసాము.
వేసిన తర్వాత స్క్రూ డ్రైవర్తో తిప్పి తర్వాత పళ్ళు తోముకునే బ్రష్తో క్లీన్ చేసేటప్పుడు చిన్న చిన్న ముద్దలు లాంటివి వచ్చి ఉన్నాయన్నమాట. అది నేను మీకు చూపించాను కదా, అవి తీసిన తర్వాత కొంచెం క్లియర్ అయిందని చెప్పాలండి. లెఫ్ట్ సైడ్ బిగిస్తున్నటువంటి ట్యాప్లోకి నీళ్లు ట్యాంక్ ద్వారాగా వస్తాయండి. రైట్ సైడ్ ఉన్నటువంటి ట్యాప్లోకి నీళ్ళేమో భూమిలోంచి వస్తాయి. అయితే మాకు కుళాయి వాటర్ కూడా కలెక్షన్ పెట్టుకున్నాము, నీళ్లు లోపలికి ట్యాంకులోకి ఎక్కేలాగా. అయితే నేను మేడపైన మొక్కలు పెంచుకుంటున్నాను కాబట్టి ఆ కుళాయి నీళ్ళు బ్లీచింగ్ కలిగి ఉంటాయి కాబట్టి మొక్కలు పాడైపోతాయని నేను ఎక్కించడం మానేశానండి. ఇంకా మాకు భూగర్భ జలమే పైకి ఎక్కుతుందన్నమాట. అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్యాంకులో నిల్వ ఉన్నటువంటి నీళ్ళు, రైట్ సైడ్ అయితే ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ వస్తుందండి మాకు పైకి. అయితే ఇవి మెస్ ఉన్నటువంటి కుళాయిలు కాబట్టి నీటిని వడకట్టి వస్తాయండి. ఏదన్నా చిన్న నలకలు అడ్డున్న వాటర్ పైకి రాదన్నమాట. అయితే ఈ రైట్ సైడ్ ఉన్న కుళాయి చివర మెస్లో నలకలు ఉండటం వల్ల నీళ్ళు రావటం లేదండి. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని ఇప్పి చూశారు. అయితే దీన్ని ఇప్పడానికి రెంచ్ లేదండి మా దగ్గర, అందువల్ల ఈ పని అవ్వలేదన్నమాట. ఫ్రెష్ నీళ్ళు డైరెక్ట్గా తెచ్చుకోవాలంటే ఇంక సింకులోకి కొంచెం ప్రస్తుతానికి రావండి. బయట కూడా వేరే కుళాయి ఉందండి, ఆ కుళాయి దగ్గర నుంచి ఫ్రెష్ వాటర్ తెచ్చుకోవాలన్నమాట. ముత్యమల్లే పూలవాన, ముత్యమల్లే పూలవాన, లాలి లాలి అనుకోకుండా కాస్తున్నాయి ఈ టమాటా కాయలు. చాలా బాగుంది, ఎన్ని కాయలు నిలబెడుతుందో చూడాలి. టమాటా మొక్క ఇక్కడ కూడా దానికి అదే వచ్చేసింది, కాస్తుంది. వాటర్ లేదు, పోస్తాను. వాటిని చూసి ముద్దొచ్చేస్తుంది. శ్రీమాత్రే. పండక్కి గంగిరెడ్ల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, తర్వాత జంగమ దేవర్లు అందరూ వస్తూ ఉంటారండి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి గంగిరెడ్ల అతను సంవత్సరానికి 2-3 సార్లు అప్పుడు వస్తూ ఉంటాడన్నమాట అండి. అయితే వీడియో పెట్టాను కదండి, గంగిరెడ్ల వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాను, 2 గంగిరెడ్లను తీసుకొచ్చారని. అయితే మాకు తెలిసిన ఈయనకి ఇచ్చేసరికి నాకు వీలు కుదరని కారణంగా నేను ఆయనకి డబ్బులు కానీ ఏమీ ఇవ్వలేకపోయాను. పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చేత ఇప్పిద్దునండి, కానీ కుదరలేదు, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి. అయితే ఆయనకి వీడియో తీశానన్నమాట. పైనుంచి చామంతి మొక్కలు చూపిస్తున్నాను, అవన్నీ చూశారు కదా.
ఈ చామంతి మొక్కలు నేను ఎల్సిఎన్ పద్ధతిలో పెంచుకుంటున్నానండి. నాకు చాలా బాగా పెరిగినాయి ఆ పద్ధతిలో. అయితే గార్డెన్ అంతా చూసుకున్న తర్వాత కిందకి దిగి ఆవు దగ్గర, కామధేనువు దగ్గర, తర్వాత మా లక్ష్మి దగ్గర కొద్దిసేపు ఆడుకున్నానండి చాలాసేపు. అయితే ఇంకా దానికి చిన్న వయసు కాబట్టి ఇంకా గెంతులు వేయటం లేదు. వదిలితే వేస్తుందేమో, నాకైతే భయమేసి దాన్ని వదలటం లేదన్నమాట. వాళ్ళ అమ్మకు కొంచెం నా దగ్గరికి వస్తుందండి వాళ్ళ అమ్మ, నన్ను గంగడోలు గట్రా నిమరమని. ఇంతకు ముందైతే బుర్ర ఊపేసేదండి, కొంచెం భయం వేసేది పొడి చేస్తుందేమోనని. నీటి నేను గోకాలా, నేను వీడియో తీసుకుంటున్నాను. చూడండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు. మొన్న అయితే పొడి చేసింది పట్టుకొని వెళ్ళు. ఆవు దగ్గర అస్సలు పాలు ఉండవండి. ఎవరో కామెంట్లో పెట్టారు, అక్క పాలు ఎన్ని ఇస్తుంది మీ ఆవు అనేసి. అస్సలు పాలు ఇవ్వదండి, దగ్గరికి కూడా రానివ్వదు. ఆ దూడకే ఇస్తుంది పాపం. దూడకు సరిపోతాయా లేదా అత్తమాడు సీకుతానే ఉంటుంది. అదైతే కొంచెం పక్క తోస్తూ ఉంటుంది అన్నమాట. పాలు లేవని వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతుంటే ఆవు దూడని కట్టేశానండి లక్ష్మిని. అయితే అది గడ్డి తినడానికి ట్రై చేస్తుందన్నమాట. చూడండి మీరును.